తెలుగుదేశం పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్రలు శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం నిర్వహిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు జన చైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. 2.5 కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వీధి వీధినా వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జన చైతన్య యాత్రలు దిగ్విజయంగా సాగుతున్నాయి. కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం శివరాంపురం నుంచి చిన్నతూగాం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. విశాఖలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా విశాఖ ప్రజలకు ఉక్కు కర్మాగారానికి నీరును అందించనున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులందరూ కూడా అంటారు, పోలవరం ఎందుకు, పురుషోత్తపట్నం ఎందుకు, పురుషోత్తపట్నం అంత ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఏంటంటే అంటారు. అంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, వైజాగ్ సిటీకి నీళ్ళు ఇస్తారంటే పోలవరం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా ఈ వైసీపీ నాయకులు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పరిస్థితి వచ్చారంటే వీళ్ళు ఈ రాజకీయ పార్టీ ఉండటానికి అర్హత ఉందా లేదా అనేటువంటి వైజాగ్ సిటీ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖపట్నానికి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఇళ్ళకి కూడా 24 గంటల్లో నీరు ఇవ్వాలంటే పోలవరం ప్రాజెక్ట్ రావాలా? ఆ ప్రాజెక్ట్ వస్తే తప్పించి పరిష్కారం కాదు. కానీ 60 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక 4 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ని లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి ఏలేరు కాలువ ద్వారా నీరు తీసుకొచ్చి విశాఖపట్నాన్ని మంచి ఇవ్వాలని చెప్పి మన ఆర్థిక మంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మొన్నే 1650 కోట్లు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో తెలుగుదేశం జనచైతన్య యాత్రలు అట్టహాసంగా సాగుతున్నాయి. అనపర్తి మండలం పులగుర్తలో ఎంపీ మురళీమోహన్ జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా గొందిలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మాధవనాయుడు వాడవాడలా తిరుగుతూ ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమా జనచైతన్య యాత్రలో పాలుపంచుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ సభ్యత్వం స్వీకరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. 5 లక్షల ఇళ్లు ఈ సంవత్సరం పనులు ప్రారంభం చేస్తున్నాం. ఈ 5 లక్షల ఇళ్లలో ప్రతి నియోజకవర్గానికి కూడా 1250 ఇళ్లు, 350 ఇళ్లు చొప్పున మరి ఈరోజు ఇళ్లలో గ్రామాల్లో పనులు ప్రారంభం చేశాం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలదేనని మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లా పామురాయి గ్రామంలో జనచైతన్య యాత్రలో ఆమె పాల్గొన్నారు. విడపనకల్ మండలం హావళిగిలో మండలి సభ్యుడు పయ్యావుల కేశవ్ యాత్రలో పాలుపంచుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్ప చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. నంద్యాలలో జరిగిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తెదేపా నాయకుడు శిల్ప మోహన్ రెడ్డి వేరువేరుగా జనచైతన్య యాత్రలు నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గంలోనూ భారీగా జనచైతన్య యాత్రలో తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్, మండలి సభ్యుడు రవిచంద్ర యాదవ్ జనచైతన్య యాత్రలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎస్ఎన్పేట దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు కూడా చాలా ఇంట్రెస్ట్, బాధ్యత కూడా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా తను కూడా చేస్తూ ప్రతి జిల్లా కూడా నారా లోకేష్ బాబు గారు కూడా తిరుగుతారని కూడా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాకు కూడా లోకేష్ ఒకరోజు ఇక్కడ కూడా వచ్చి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా సభ్యత్వం నమోదు కూడా చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా మనం భారీ ఎత్తున సభ్యత్వాలు కూడా మనం చేసాం. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎవరో డబ్బులు కడతారు అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక 100 రూపాయలు వాళ్ళు కట్టి పార్టీ సభ్యత్వం కూడా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. చిత్తూరు, కడప జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున జనచైతన్య యాత్రలు సాగుతున్నాయి. నెల రోజుల పాటు ఈ యాత్రలు జరుగుతాయి.